పాటు కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలోని పొలాలు పూర్తిగా తడిసిపోయాయి. వరి కుప్పల చుట్టూ వర్షపు నీరు నిలిచిపోయింది. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తడిచిన పంట నుంచి మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్ళల్లోని ధాన్యం తడిసిపోవడంతో ఆరబెట్టడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. కోత కోసి నూర్పు చేసిన తర్వాత ఆ ధాన్యం తడిచిపోవటం, అలాగే కోత కోసి పొలాల్లోనే ఓవులుగా వేసుకున్నటువంటి పరిస్థితులు అదంతా నీట మునిగిపోవటం, కోత కొయ్యకుండా ఉన్నటువంటివి రెండు రకాలుగా, ఒకటి కంకి తడిచిపోయి మొలకలెత్తుతున్నటువంటి పరిస్థితి, అలాగే ఈరోజు కోత కొయ్యకపోయినా రేపు తెల్లవారి కోసుకునే అవకాశం కూడా లేకుండా ఈరోజు రైతులు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడడం అనేది మనందరం కూడా చూస్తున్నాం. మరి ఈరోజు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని గత ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి ఒక్క నష్టాన్ని నివృత్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో రైతులందరూ కూడా మా అకౌంట్లో మీరు 48 గంటలని చెప్పినప్పటికీ 24 గంటల్లోనే మాకు ఈరోజు డబ్బులు అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేసే లోపలే ఈ అకాలమైనటువంటి వర్షం వల్ల అపారమైనటువంటి నష్టం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా నివేదికలు తయారు చేయమని చెప్పడం జరిగింది. అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా నివేదికలు తయారు చేస్తున్నారు. దీన్ని కలెక్టర్ గారు కూడా విన్నవించుకొని డ్యామేజ్ అసెస్మెంట్ అనేది పూర్తి స్థాయిలో చేయాలి అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నాం. ఏదైనా సరే రైతు నష్టపోకుండా కొంచెం ధాన్యం రంగు మారిన ఆ రకమైనటువంటి ధాన్యాన్ని కూడా సేకరించి వాళ్ళకి కూడా మరి ఏదో ఒక రకమైనటువంటి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలకు తడిచిన ధాన్యంతో రైతులు లబోదీబోమంటున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు, శ్రీకాకుళం జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరపు లేకుండా కురిసిన మోస్తరు వర్షానికైతే అన్నదాతలు అయితే పూర్తిగా కుదేలేదని చెప్పుకోవచ్చు. ఆఖరిగా భారీగా పంట వచ్చింది, పంట దిగుబడి వచ్చింది. మరి కొద్ది రోజుల్లోనే పంట ఇంటికి తీసుకెళ్దామనే సమయంలో కురిసినటువంటి వర్షానికి పూర్తిగా అయితే కోసిన వరి అంతా కూడా నాశనమైంది. మరోవైపు మనం చూస్తున్న వెదవలసలో వందలాది ఎకరాల్లో పంటనైతే అటు మనకి చిన్న చిన్న దెబ్బలుగా వేసిన పరిస్థితి. ఇవన్నీ కూడా 2-3 రోజులుగా పడినటువంటి వర్షాలకు అయితే పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి. అనేక ప్రాంతాల్లో వరితో పాటు అపరాలను కూడా అనేక ఇనుము దశలకు సంబంధించిన అపరాలను కూడా వేసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా పూర్తిగా పంట చేతికి వచ్చే టైంలో అయితే మొత్తం కూడా తగ్గిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతాంగం. మరోవైపు పంట నష్టపోయిన ప్రతి ఎకరం కూడా 30,000 కూడా రూపాయలు ఇవ్వాలని చెప్పి అటు ప్రతిపక్షాలు కానీ వామపక్షాలు కానీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు అధికారులు మాత్రం ఏదైతే పంట తడిసిందో ఈ 3 రోజులు కలిసిన పంటనైతే పూర్తిగా ఉప్పునీటి ద్రావణంతో కలిపి ఎండబెట్టమని చెప్తున్నారు. దాంతో తేమ శాతం కొంత తగ్గే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం మోస్తరుగా భారీగా లేనప్పటికీ కూడా వర్షం కంటిన్యూగా కురవడంతో మొత్తం వరి చేనులోకి అయితే నీరు చేరింది. ఏదైతే కోత కోసి ఉన్న వరి పనులు అయితే పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే అటువైపు మొలకలు ఎత్తుతున్న పరిస్థితి అయితే శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది. దీనిపై ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అయితే వారంతా కూడా రైతులంతా కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. బాగా రైట్, థ్యాంక్ యూ బాలు.